మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ సంగం సర్ థియేటర్ దగ్గరికి వచ్చేసామండి. ఈ రోజు దేవరా మూవీ రిలీజ్. ఫ్యాన్స్ కి అయితే పిచ్చ పండుగ అండి. 6 సంవత్సరాల తర్వాత సో ఎన్టీఆర్ గారి సినిమా రావడం అనేది సో ఫ్యాన్స్ అందరికీ ఒక పండుగ చేసుకుంటున్నారు. ఈసారి దసరాకి ఇదైతే ఒక పెద్ద బోనస్ గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ అంటున్నారండి. నిన్న తెల్లవారుజామున 1 గంట నుంచి ఈ రోజు వరకు ఫ్యాన్స్ అయితే కంటి మీద నిద్ర లేకుండా ఎన్టీఆర్ గారికి సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఒక్కసారి వాళ్ళు మాట్లాడారు తెలుసుకుందాం. దేవరా రికార్డ్స్ ఏ విధంగా బ్రేక్ చేశారు. సో ప్రతి ఒక్కరు హీరోకి కూడా రాజమౌళి గారు సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అని ఇండస్ట్రీలో ఒక పెద్ద టాక్ ఉంది. ఆ టాక్ ని దేవరా ఎన్టీఆర్ గారు ఏ విధంగా బ్రేక్ చేశారనేది వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసారు. దేవరా సినిమా 6 సంవత్సరాల తర్వాత మన ఎన్టీఆర్ గారు మళ్ళీ నటించారు. ఎన్టీఆర్ ఎప్పుడు పుట్టిన బ్లాక్ బ్యాట్ కొడతాడు. చిన్న వాటికి ఏం ఉండదు. చిన్న అలాంటి పట్టించుకోడు ఎన్టీఆర్. పుట్టిందే పెద్ద బ్లాక్ బాస్టర్. రికార్డులు మొత్తం నెట్టి వేసుకున్నప్పుడే రికార్డులు సినిమా రికార్డులు అలాంటి రికార్డులో కొట్టారు. మొత్తం సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ మొత్తం మొత్తం ఎర తీశాడు. అలాంటిది మళ్ళీ ఈసారి రిపీట్ చేశాడు. ఈసారి రిపీట్ చేసినందుకు మా అభిమానులు అందరూ ఎలాగ ఫుల్ ఖుషి. మొత్తం అంతా ఫుల్ ఖుషి అంటే అనకూడదు కానీ చెప్పకూడదు. అది ఏంటి రేపు పొద్దున్న ఇది బాహుబలి రికార్డు కూడా కొడుతుంది. అది మాట కన్ఫర్మ్. 100కి మహా అయితే 1% అంతే. 100కి 1% వాళ్ళకి ఇచ్చాం మనం. కానీ ఓన్లీ ఎన్టీఆర్ అని కానీ నిజంగా అతనికి మొన్న చెప్పాడు చూసామన్నా టెంపరీ పైసలకి మేము నందమూరి నామ సంవత్సరం ఏంటి మీరు నందమూరి అభిమానులు కాళ్ళు ఎగరేసుకున్నంత తిరగాలి మీరు అని చెప్పి టెంపరీ పైసలకి అదే జరిగింది. అతను చెప్పాడంటే ఏదో కారణం ఉంటది. అదే జరిగింది మొత్తం అంతా. అలాంటి ఎన్టీఆర్ అన్నకి కాళ్ళు పెట్టుకుని దండం పెట్టుకుంటాను నేను. కాళ్ళు పెట్టుకుని దండం పెట్టుకుని అలా ఎన్టీఆర్ అన్నకి ఓన్లీ సినిమా మొత్తం సూపర్. అదే కొట్టాల్సి మొన్న ఆచార్య సినిమాకి ఇచ్చారా. మన ఆచార్య అన్నారు సినిమాకి. ఆచార్య అన్నారు కానీ ఇచ్చేసాడు. ఇప్పుడు మనోడు ఆచార్య కాదు కదా రమ్మ మొగుల్లా చూసాడు మొత్తం అంతా. ఆచార్య కాదు రమ్మ మొగుల్లా చూశారు. అలాగే నా తక్కువ అనట్లేదు. ఎలాగైనా అనా సినిమా మట్టుగా ఎక్స్ట్రాడినరీ అన్న ఎన్టీఆర్. ఇది 100 రోజులు పక్క ఆ యాక్టింగ్ చూసి ఓడి అబ్బాయి ఏంటి అలాంటిగా యాక్టింగ్ చూసి నేను పెద్ద అయిపోయినా. చేతిమే పచ్చబొట్టు ఏంటి దేవతల పక్కన బాలకృష్ణ అంతే ఏంటి. ఎక్కడైతే మరికొంత అభిమానులు ఉన్నారండి వాళ్ళ మాటల ద్వారా కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉంది మూవీ? చూసారు కదా, సూపర్ హిట్. ఓకే, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చెప్పలే మాటలో చెప్పలేం. కాలర్ ఎగరేషన్ సినిమా అవుతుంది అని చెప్పినట్టుగా ఇది ఏం నచ్చింది మీకు మూవీలో? మొత్తం ఎలివేషన్స్ అయితే సూపర్ అన్న. మ్యూజిక్ ఇంకా సూపర్. ఆల్మోస్ట్ సినిమా మొత్తం బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది. ట్విస్ట్ బాగుంది. పార్ట్ 2 ఖచ్చితంగా తీయచ్చారు. ఓకే, ఇందులో సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. మంచి విలన్ క్యారెక్టర్, హీరో తగ్గట్టు క్యారెక్టర్ అన్న. విలన్ బాగా చేశారు. సో ఓవరాల్ గా సినిమా అయితే హిట్. ఇండస్ట్రీ హిట్. ఒకటి చాలా మంది మైండ్ లో ఏంటంటే రాజమౌళి గారి సినిమా ఏ హీరో అయితే యాక్ట్ చేశారో సో నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అనేది అని ఒక సెంటిమెంట్ అనేది నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో. సో అది ఎంతవరకు ఎన్టీఆర్ గారు దాన్ని బ్రేక్ చేశారు? ఆల్మోస్ట్ బ్రేక్ చేస్తున్నాడు. అయితే ఈ రోజు తో రాజమౌళి గారికి అంటే ఆయన సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాప్ అనేది తగులుతుంది. సో దాన్ని బ్రేక్ చేసింది మొట్టమొదటిగా మన ఎన్టీఆర్ గారు. అంతేనా? కన్ఫర్మా? స్టార్ట్ చేసింది ఎన్టీఆర్, ఎండ్ చేసింది ఎన్టీఆర్. ఓకే, ఏంటి ఎన్టీఆర్ తో మొదలైంది అయిపోయింది. చూసారు కదండి, ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి సినిమా యాక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరోకి కూడా ఫ్లాప్ అనేది ఖచ్చితంగా తగులుతుంది. సో దాన్ని అయితే మన ఎన్టీఆర్ గారు అయితే బ్రేక్ చేశారు. స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు, ఎండ్ చేసింది కూడా ఎన్టీఆర్ గారు అని చెప్పి ఇక్కడ ఫ్యాన్స్ అయితే చాలా పండుగ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. పాపం ఈయన అర్ధరాత్రి 1 గంటకి మరి వచ్చి ఈయన షో అయితే చూడడం జరిగిందంట. ఒక్కసారి ఆయన మాట్లాడారు అసలు మనం తెలుసుకుందాం. హాయ్ అండి. మూవీ మీరు ఈ రోజు తెల్లవారుజామున 1 గంటకి మీరు వచ్చి చూశారు కదా, సో ఎలా అనిపించింది? అభిమానుల సందడి అండ్ మన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇంత భారీగా ఫస్ట్ టైం ఇంత భారీగా చేశారు కూడా. సో ఆయన గురించి ఒకసారి సినిమా గురించి మీరు చూసిన సినిమా ఎలా ఉంది? ఓపెన్ గా చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఎత్తు గెలిపాడు అన్న. మామూలుగా లేదు. ఇంకా ఒక మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్ గా దించేశాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్ గా మెథడ్ దానికి తగ్గట్టుగా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అయితే చించి పడేశారు అసలు. అంటే మనం ఇంకా ఇంటర్వ్యూల తర్వాత
చాలా మంచి ట్విస్ట్ ఉందన్న. చాలా మంచి ట్విస్ట్ ఉంది. బాహుబలి కట్టప్పుడు ఎందుకు చంపాడు, అలాగే దేవరాని ఒక చంపారు కానీ చెప్పకూడదు. సినిమా చూస్తేనే బెటర్, అందరు సినిమా చూడాలని మరి కూడుకుంటున్నాను. సినిమా ఎవరైనా చెప్పినా సరే నమ్మద్దు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంది ఓపెన్ గా చెప్పాలంటే. అంటే ఫస్ట్ హాఫ్ నువ్వు ఫస్ట్ నాటుకోడితో తిన్నాక తర్వాత నీకు ప్లెయిన్ బిర్యానీ పెడితే నచ్చదు. ప్లెయిన్ బిర్యానీ పెట్టాక నాటుకోడి బిర్యానీ పెడితే నచ్చుతుంది ఎవరికైనా సరే. సినిమా ఆ టైప్ లో వచ్చింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్ కి మిగతా రిమైనింగ్ అంత ఉంది. తర్వాత కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా రాశాడు. నిజంగా దండం పెట్టాలి. అలాగే ఎన్టీఆర్ కూడా కళ్ళతోనే యాక్టింగ్ చేశాడు. కొన్ని సీన్స్ లో అది ఏజ్ తో సంబంధం లేదు. 6 నుంచి 60-70 ఇయర్స్ వరకు ఎవరైనా సరే కన్నీళ్ళు పెట్టాల్సిందే. ఎన్టీఆర్ యాక్టింగ్ చించి పడేశాడు. సినిమా అయితే బాగుంది. జై ఎన్టీఆర్. హాయ్ బ్రో, ఎన్నిసార్లు చూసావు సినిమా ఇప్పటికి? ప్రెసెంట్ అయితే ఒకసారి చూసాను, ఇక్కడ కాదు వేరే థియేటర్ దగ్గర ఊర్వశిలో. ఓకే. ఇప్పుడు ఇక్కడ రెండోసారికి వచ్చాను. ఎంఏ బుక్ చేసుకుని వచ్చాను, అంటే మా ఫ్రెండ్ ఇంకా ముందే బుక్ చేస్తాను. ఎలా ఉంది సినిమా? ముందు చూసారు కదా, ఎలా ఉంది? హైలైట్ గా ఉందన్న, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సరైన టైంలో ఆ మ్యూజిక్ అనగా అవి మొత్తం ఉన్నాయి. అరిసరి గొంతు కూడా పట్టించింది. ఎప్పటి నుంచి? రాత్రి నుంచి ఈ పండగ వాతావరణం అనేది ఎలా కంటిన్యూ అవుతూనే ఉందా? కంటిన్యూ అవుతుందన్న. నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాను. నైట్ 1 గంట షో నాకు అవ్వలేదు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను, ఇక్కడ ఉన్నాను, అక్కడే ఉన్నాను. చాలా బాగుందన్న, చూడాలి. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ అన్న. తండ్రి పాత్ర అయితే దేవరా ఎక్సలెంట్ గా ఉంది. నాకైతే ఆ చూసే కొద్దీ ఇంకా కళ్ళల్లో అలాగే కనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ సూపర్ అన్న. అతను విలన్ హీరో కూడా తెలియదు. ఆ హీరోకి ఎలాగ ఉంటుందో విలన్ కూడా అలాగే పెట్టాడు. అక్కడ ఫ్రెండ్షిప్ అనగా తర్వాత వాళ్ళకి సంబంధించిన అట్లా ఉంటాయి కదా. అతను అంటే మనం విలన్ అనుకుంటాం, అక్కడ విలన్ లాగా అయితే నాకు అనిపించలేదు అన్నమాట. అతను కూడా ఒక హీరో అన్నట్లు ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది.